ఒక మూల స్థానం ఉంది. శ్రీమన్నారాయణ యొక్క దేవాలయం అంటే అదేవిడయా అంటే తిరుమల తిరుపతి దేవస్థానం. సాక్షాత్తు కలియుగంలో ప్రత్యక్షమై ఆ వెంకటేశ్వర స్వామి చెప్పాక నాయన జరిగేటువంటి యజ్ఞయాగాలలోనైనా చాలా సంతృప్తి పడతానన్నాడు. అందుకనే యజమానులంతా కూడా ఆ విశేషంగా బ్రాహ్మణ కొడుకు వాస్తవ్యులైనటువంటి శ్రీనివాసాచార్యుల గారిని ఆచార్యత్వంలో ఎన్నుకున్నటువంటి వాళ్ళే వారి ఆచార్య బృందమంతా కూడా ఎంతో వైదికోక్తంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. యజ్ఞాన్ని ప్రారంభం చేయాలంటే అదిగో అలా అగ్ని మదనం చేయాలి. అది ఎలా పడితే అలా ఏ చెక్క పడితే ఆ చెక్క తీసుకొచ్చి మదనం చేస్తే రాదయ్యా అన్నాడు. ఋష్యాలందరూ కూడా ప్రార్థన చేశారు నైమిషారణ్యంలో. నాయన అగ్ని భగవాన్ యజ్ఞం ప్రారంభం చేయాలనుకుంటున్నాం, నువ్వు ఎక్కడ ఉన్నావయ్యా అంటే స్వామి నాకు అగ్నిదేవుడు శరీరగర్భంలో ఉన్నటువంటి ఏదైతే అశ్వత్థ వృక్షం మూలలో శరీరగర్భం ఉంటుందో ఆ శరీరగర్భం మూలలో ఉన్నటువంటి అశ్వత్థ వృక్షం దగ్గర నేను ఉంటాను అన్నాను. శరీరగర్భ జనయన్యోమయోభూ ఆ శరీరగర్భం అంటే జమ్మి చెట్టు మొదటిలో రావి చెట్టు పుడుతుందో ఆ రావి చెట్టు మొదటిలో నేను ఉంటానయ్యా అన్నాడు. అదిగో ఆ కనపడుతున్నటువంటి ఏదైతే ఉందో దాని సంస్కృతంలో అరణి అంటారు. ఆ చెక్కని ఆ అరణిలో అది ఆ జమ్మి చెట్టు మొదలలో ఉన్నటువంటి రావి చెట్టు బెరడదు. కనుక దాంట్లో మళ్ళా రావి చెట్టు బెరడును పెట్టి రెండు కూడా అలా మధ్యకి కావాలి చీకినట్టు చీగుతారు. అలా చీకినప్పుడు స్వామి అగ్నిదేవుడు ప్రత్యక్షమవుతాడయ్యా. తపస్సు ఎక్కడ జన్మిస్తావయ్యా? అగ్నిమ శ్రద్ధ హరిహ వ్యవాహము శరీరగర్భ జనయజ్ఞోమయోభూ. అలా ఎప్పుడైతే అక్కడ పుట్టినటువంటి చెక్కతో మరిస్తారో అక్కడ నేను ఉద్భవిస్తాను అంటున్నాడు. కనుక అటువంటి విశేషమైనటువంటి మహత్తరమైనటువంటి యజ్ఞయాగాలలో మాత్రమే ఈ అగ్నిమదనం చేస్తారు. కనుక ఇటువంటి మహాకుంభాభిషేకం మనం చేసుకుంటున్నామంటే దానికి తప్పకుండా ఇలా జాతాన్ని తీసుకొని ఉన్నటువంటి యజ్ఞశాలలో హోమాలని కూడా ప్రారంభం చేస్తాం. అనగా మన ఇంట్లో చేయాలంటే గర్భం వెలిగించి చేసేస్తాం. అలా కాదు, ఇది చాలా మహత్తరమైనటువంటి వైదికోక్త క్రతువు మహాయజ్ఞం. కనుక ఈ యజ్ఞానికి ఆగమోక్తంగా అగ్నిమంథనం చేస్తూ ఆ పవిత్రమైన